రాష్ట్ర రాజధానిలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గం చాదర్ఘాట్. పాత బస్తీ సహా కొత్త నగరంలోని ప్రముఖ వ్యాపార వాణిజ్య కేంద్రాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఎంజీబీఎస్తో అనుసంధానమై ఉంది. అలాంటి రహదారి రోజు రోజుకు నరకంగా మారుతుంటే ప్రయాణికులు తట్టుకోలేకపోతున్నారు. సమస్య తెలిసినా, కారణాలు కళ్ల ముందే కనిపిస్తున్నా పాలకులు కన్నెత్తి చూడటం లేదని విమర్శిస్తున్నారు. వాహనదారులు ప్రయాణికుల పాలిట తీవ్ర ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్యకు నల్గొండ క్రాస్ రోడ్ నుంచి చాదర్ఘాట్ వరకు 10 ప్రధాన కారణాలను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మొత్తం కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగా వర్షం పడిన ప్రతిసారి ఇక్కడ వరద నీరు అనేది, ఇక్కడ లోతట్టు ప్రాంతం కావడంతో వరద నీరు అనేది కూడా పూర్తిగా నిండిపోతుంటుంది. ఈ కారణంగా ఎగువ అంటే నల్గొండ క్రాస్ రోడ్ వైపు మొత్తం కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సి వస్తుంది. మరోవైపు మలక్పేట రైల్వే బ్రిడ్జిని మీద నుంచి మెట్రో రైలు వెళ్ళడం జరిగింది. మెట్రో రైలుకు సంబంధించినటువంటి పిల్లర్ల నిర్మాణం కూడా ఇక్కడ దాదాపు 9 మీటర్ల లోతులోకి వేయడంతో మొత్తం కూడా కాంక్రీట్ మయంగా మారింది. దీంతో ఇక్కడ వచ్చేటువంటి వరద నీరు కావచ్చు, మురుగు నీరు అనేది కిందికి వెళ్ళలేని పరిస్థితుల్లో హైడ్రా సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు మోటార్ల సాయంతో నీళ్లు ఎత్తిపోసి రాకపోకలను ముందుకు సాగేలా కృషి చేస్తున్నారు. అయితే ఇంకాస్త రైల్వే బ్రిడ్జి నుంచి కాస్త ముందుకెళ్ళినట్లయితే మెట్రో పిల్లర్ నంబర్ 1409 వద్ద రహదారి మొత్తం కూడా ఇంకా కుంచుకుపోయింది. ఒకవైపు కబరస్థాన్ ఉండడం, దాన్ని ఆనుకొని దుకాణాలు ఉండడం కారణంగా ఇక్కడ రహదారి మొత్తం కూడా కుంచుకుపోవడంతో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి నెమ్మదిగా ముందుకు వస్తున్నటువంటి వాహనాలంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ ఆగిపోతున్నాయి. దీంతో వెనుక వైపు మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. చాదర్ఘాట్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు స్తంభించిపోతున్న ఈ ట్రాఫిక్ కారణాల్లో మరోటిగా చెప్పుకోవచ్చు నూతనంగా నిర్మించినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్. ఆర్యూబీలో నిర్మాణ లోపాలు అత్యధికంగా ఉండడంతో ముందు నుంచి సాఫీగా వచ్చిన వాహనాలు ఇక్కడ ఆర్యూబీ దగ్గర ఒకే ఎత్తైన ప్రాంతం ఎక్కేందుకు, వాహనాలు ఎక్కేందుకు ఎత్తైన ప్రాంతం ఉండడంతో సడన్గా వచ్చిన సాఫీగా వచ్చిన వాహనాలన్నీ ఒక ఆర్యూబీ వారి దగ్గర రాగానే చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాహనం రివర్స్లో వెనక్కి వెళ్ళి మరి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితే లేకపోలేదు. उठो बाहर जाओ। ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య మరింత జటిలం కావడానికి ఆ రోడ్డు మధ్యలోనే బస్ స్టాప్ ఉండడం ఆ సమస్యను మరింత తీవ్రంగా చేస్తుంది. ఏదైతే చాదర్ఘాట్ క్రాస్ రోడ్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు మధ్యలో ఉన్నటువంటి ఆర్యూబీ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఉన్నటువంటి భారత్ పెట్రోలియంకి ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ బస్ స్టాప్ను చూసినట్టయితే ఇది ఒక రోడ్డు మధ్యలోనే ఉంది. రోడ్డు మధ్యలోనే బస్ స్టాప్ ఉండడం సమస్యను మరింత జటిలం చేస్తుంది. ప్రయాణికుల కోసం బస్సులు రోడ్డు మధ్యలోనే ఆపడంతో వెనకాల బస్సుల వెనకాల వచ్చే వాహనాలు అవన్నీ కూడా స్తంభించిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసిన పరిష్కార మార్గాలు చూపలేకపోతున్నారనే అభిప్రాయం వాహనదారుల నుంచి, ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతోంది.
అస్తవ్యస్తంగా మారిన రహదారి నిర్మాణ లోపాలు కారణంగా తాము నిత్యం ఈ యొక్క ట్రాఫిక్ వలయంలో చిక్కుంటున్నట్టు, అలాగే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఇటు వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.